3 వీక్స్ సంబంధించి కంప్లీట్ అయింది. ఇప్పుడు 3 6 సంబంధించినవి ఒక్కసారి. సో ఇంటర్సెక్టింగ్ ఆఫ్ టూ స్ట్రేట్ లైన్స్ ఇస్తే అందులో నుంచి x y వాల్యూస్ కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్స్ లో x కానీ y కానీ ఎలిమినేట్ చేస్తే x ఎలిమినేట్ చేస్తే y వస్తుంది, y ని ఎలిమినేట్ చేస్తే x వస్తుంది. సో ఆ వాల్యూ తీసుకొని పోయి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ అప్లై చేస్తే వి గెట్ x, y ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో అలా చేయలేము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో b1 c2 మైనస్ b2 c1 బై సో a1 b2 మైనస్ a2 b1 ఇది x పాయింట్. నెక్స్ట్ సో a1 c2 మైనస్ a2 c1 బై సో a1 b2 మైనస్ a2 b1. సో ఇదన్నా గుర్తుపెట్టుకోవచ్చు. c1 a2 మైనస్ ఇక్కడ c1 a2 రావాలి, c1 a2 c1 a2 a1 c2 ఇలా గుర్తుపెట్టుకోవాలి. లేదు రెండింటిని మనం ఎక్స్ వై కాన్స్టెంట్ ఉంటే రెండింటిని సాల్వ్ చేస్తే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది మనం ముందు చెప్పుకుందాం. తర్వాత అదే విధంగా నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని దానికి సంబంధించిన మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ లో చెప్పుకుందాం. తర్వాత ఏంటంటే సో అవుట్ సైడ్ ఇన్సైడ్ లై ఆన్. సో మనకి ఇది ఒక ప్లేన్ అని తీసుకుంటే సో ఇక్కడనేమో అవుట్ సైడ్ లో బయట వైపు ఉంటే అవుట్ సైడ్ లో ఉంటుంది, లేదు ఇక్కడ ఉంటే లై ఆన్ ద లైన్. సో ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ ఆఫ్ ద లైన్. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ద సెట్ ఆఫ్ పాయింట్ లైన్ విచ్ l ఈక్వల్ టు 0, l గ్రేటర్ దాన్ 0, l లెస్ దాన్ 0 ఉంటుంది. అంటే ఆ వాల్యూ ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ లో అప్లై చేస్తే ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది. సో 0 కంటే తక్కువ అంటే మైనస్ లో వస్తుంది, 0 కంటే ఎక్కువ గ్రేటర్ దాన్ లో వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాని పనిలో సో మైనస్ l11:l22 లో మనం చేస్తాం. l11:l22. సో l11:l22 లో మనం రేషియోలో ఫైండ్ చేస్తాము ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా అని. సో ఒకవేళ మనం ఏదైనా ఒక వాల్యూ వచ్చినప్పుడు సో ఇక్కడ మనకు 2x + 3y + 4 = 0 అనే దాంట్లో సో 2, 3 అనే ఒక పాయింట్, సో 2, -3 అనే ఒక పాయింట్ అప్లై చేస్తే చూడండి. సో 2 2 జా 4, 3 3 జా 9, 9 + 4, 4 + 4 అంటే 8 + 3 అంటే 9 అంటే 17 వస్తుంది. అదే దీన్ని అప్లై చేసినప్పుడు 2 2 జా 4, 3 3 జా -9, 4 4 + 4 8, 8 లో నుంచి 9 పోతే -1. సో ఇదేమో 6 15, 9 + 8 అంటే 17 వస్తుంది, ఒకటేమో -1 వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ L1, సెకండ్ది L2. సో ఇచ్చిన వచ్చే వాల్యూస్ లో the point AB are on opposite side of the line L equal to 0 and L1 L2 have opposite sign. సో ఆపోజిట్ లో ఉంటే రెండు పాయింట్స్ అంటే మనకు ఇలా తీసుకున్నప్పుడు సో ఇది ఒకటి అనుకున్నప్పుడు ఏ పాయింట్ బి పాయింట్, సో ఏ పాయింట్ బి పాయింట్. సో దీనికి అవతల ఒకటి ఇవతల ఒకటి ఆపోజిట్ లో ఉంటే రేషియో ఈజ్ -l11:l22 is greater than 0. So given lines are opposite sign and points are opposite side. ఒకవేళ రెండింటికి సేమ్ సైన్ వస్తే సేమ్ సైడ్ ఉంటాయి అంటే సేమ్ గుర్తు +17 +1 కానీ -17 -1 కానీ వస్తే సేమ్ సైడ్ ఉన్నట్లు. సో చూడండి ఇలా ఉంటుంది. లేదు ఇలా ఒక లైన్ ఉన్నప్పుడు ఇలా వెళ్తుంటే ఇది ఒక ఏ ఇది ఒక బి, ఇవి సేమ్ సైడ్ ఉన్నాయి అంటే ఒకవైపు ఉన్నాయి, ఇక్కడనేమో ఆపోజిట్ సైన్ లో ఉన్నాయి. కాబట్టి రేషియో ఏం చేయాలంటే -l11:l22 దానికి రేషియోలో మనం ఫైండ్ చేయాలి. సో ఆపోజిట్ సైన్ వస్తే ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి, సేమ్ సైన్ వస్తే సేమ్ సైడ్ లో ఉంటాయి. సో హ్యావ్ ద సేమ్ సైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రేషియో ఇన్ x యాక్సిస్ y యాక్సిస్ అంటాడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. x యాక్సిస్ y యాక్సిస్ అన్నప్పుడు మనకు సింపుల్ గా ఏంటంటే ఇలా మనకు సో 2 పాయింట్స్ ఇచ్చి యాక్సిస్ x యాక్సిస్ y యాక్సిస్ రేషియో ఫైండ్ చేయమంటాడు. సో దీంట్లో సింపుల్ గా ఏంటంటే సో x యాక్సిస్ అనేది వచ్చినప్పుడు -y1:y2 తీసుకోవాలి x యాక్సిస్ అన్నప్పుడు. సో సేమ్ లైక్ దట్ y యాక్సిస్ అన్నప్పుడు సో -x1:x2. సో రేషియో రాస్తే 1 మార్క్, ఈ పాయింట్స్ అప్లై చేస్తే 1 మార్క్. సో x అనుకున్నప్పుడు ఇక్కడ -y1:y2 అంటే సో -3:-3 మైనస్ సో మైనస్ కామన్ తీస్తే 3 3 కామన్ తీస్తే 1:1 రాయొచ్చు. సో సెకండ్ దీన్ని -x1:x2 కాబట్టి -2:2 సో ఈక్వల్ టు -1:1. సో ఇలా మనము రేషియోలో చేయాలి x:y. x ఏమో -y1:y2, y దేమో -x1:x2 లో చూసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ లైన్స్ ఇచ్చి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్తే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ లాంబ్డా ఈక్వేషన్ 2 ఈక్వల్ టు 0.
సో ఫస్ట్ దాన్ని L1 అనుకుంటాము ప్లస్ ల్యాండా L2 ఈక్వల్ టు 0. సో ఇందులో అప్లై చేస్తే ల్యాండా వాల్యూ వస్తుంది. ల్యాండా వాల్యూ తీసుకొని మళ్ళీ ఇందులో అప్లై చేస్తే మనకు ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ వస్తుంది. సో ఇదే మనకి ఇది కంటైనింగ్ ద పాయింట్స్ అనేది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అండ్ కాన్కరెంట్ లైన్ లో ఈ ప్రాసెస్ లో చేయవచ్చు. సో అదే విధంగా ద above is sufficient condition for condition of straight line of the present determined that as equal to 0. So condition for a concurrent line. So concurrent line det equal to 0. మన కొలీనియర్ అనేది ఉంది చూడండి. సో అలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 3 లైన్స్ ఇచ్చినప్పుడు వాటి డెట్ అనుకుంటే ఈక్వల్ టు 0 వస్తే సో గివెన్ పాయింట్స్ ఆర్ కాన్కరెంట్ లైన్స్. సో అదే విధంగా మనకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం. అది ఒక్కసారి చెప్పుకుందాము చూడండి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the line 2x minus 3y plus k equal to 0, 3x minus 4y minus 13 equal to 0, 8x minus 11y minus 33 equal to 0. ఇది మనకు రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ రెండింటిని సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ ఇందులో అప్లై చేసి ఒకటి చేయవచ్చు, లేదు మూడింటికి డెట్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది చేస్తున్నా. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీని 8తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 8 జా 24x minus 8 4 జా 32y. సో minus 13 8 జా 104 ఈక్వల్ టు 0. దీన్ని 3తో చేస్తున్నా. 3 8 జా 24x minus 3 11 జా 33y. సో minus 99 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మనము ఈ మైనస్ ప్లస్ ప్లస్ 24 క్యాన్సిల్, మైనస్ 32లో ప్లస్ 33 పోతే y. సో ప్లస్ 99 104 అంటే 5. సో ప్లస్ మైనస్ 5 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ y ఈక్వల్ టు 5. సో y ఈక్వల్ టు 5. y ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో దీంట్లో అప్లై చేస్తున్నా. సో 3x minus 4 minus 13 equal to 0. 20 minus 30 అంటే సో minus 33. సో 3x equal to అది అవతలకొస్తే ప్లస్ 33 అవుతుంది. సో x equal to 11. సో x, y equal to సో x equal to 11, y equal to 5. Substitute in first equation 1 లో అప్లై చేస్తే k వాల్యూ వస్తుంది. సో 2 11 కి 22 minus 3 5 కి 15. సో ప్లస్ k equal to 0. సో 22 minus 15 అంటే 7 వస్తుంది. 7 అవతలకి పోతే minus 7. సో k equal to minus 7. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూ మోడల్ అంటే డెట్లో ప్రాసెస్లో చెప్పిన ఫస్ట్ టైం సాల్వింగ్ చేసిన తర్వాత డెట్లో చేసిన చూడండి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ 1 2 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 2 minus 3k. సెకండ్ వన్ ఏముంది 3 minus 4 minus 13. థర్డ్ వన్ 8 minus 11 minus 33 ఈక్వల్ టు మనకి ఏం కావాలి 0 కావాలి. సో చూడండి. సో ఫస్ట్ 2 తీసుకుంటున్నా. 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జా 12 4 3 జా 12 అంటే 4 3 జా 12 4 3 జా 12 అంటే 132 మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 13 10 జా 130 13 1 జా 13 అంటే 143 అవుతుంది. సో 143. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 ఇంటూ 3 సో 3 3 జా మైనస్ 99. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 8 జా సో 104. సో ప్లస్ k ఇంటూ సో 3 11 జా మైనస్ 33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 4 జా 32 ఈక్వల్ టు ఏం కావాలి 0 కావాలి. 132 మైనస్ 143 132 మైనస్ 143 అంటే 11 11 ఇంటూ 2 సో మైనస్ 22. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ 99 ప్లస్ 4 అంటే 5 5 3 జా 15. సో మైనస్ 33 ప్లస్ 32 అంటే మైనస్ k ఈక్వల్ టు 0. సో మైనస్ 22 ప్లస్ 15 కాబట్టి సో ఇక్కడ మైనస్ 7 మైనస్ k ఈక్వల్ టు 0 ఇంప్లైస్ k ని అవతల తీసుకొని పోతున్నా k ఈక్వల్ టు మైనస్ 7. సో ఇలానే చేయవచ్చు లేదా అలానే చేయవచ్చు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద ఫాలోయింగ్ స్ట్రెయిట్ లైన్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద గివెన్ పాయింట్. స్టేట్ వెదర్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్. సేమ్ సైడ్ ఉందా ఎయిదర్ సైడ్ ఉందా అనేది ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ L11 ఫస్ట్ పాయింట్ x, y అప్లై చేస్తున్నా. సో 3 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ మైనస్ 7 అది ఇవతలకు వస్తే మైనస్ 7 ఈక్వల్ టు 3 2 జా 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7 జా 28 సో మైనస్ 7. సో L11 ఈక్వల్ టు 28 మైనస్ 7 అంటే 21 అంటే 27 అవుతుంది. సో 21 ప్లస్ 6 అంటే 27. సో L22 సెకండ్ పాయింట్ అప్లై చేస్తున్నా. సో 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 ఇంటూ 3 సో మైనస్ 7 ఈక్వల్ టు 0. 3 1 జా 3
సో మనం 0 రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంప్లాయిస్ పెట్టేసుకొని సో -3 -3 4 × 12 -7. సో L22 ఈక్వల్ టు -3 -12 -7 అంటే -7 -3 -10 -12 అంటే సో -22 అవుతుంది. సో -22 అవుతుంది. మనకు సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ L11 27 పాజిటివ్ వచ్చింది, L22 నెగిటివ్ వచ్చింది. సో రెండు ఆపోజిట్ లో వచ్చినాయి కాబట్టి ఆపోజిట్ సైన్. సో L11 అండ్ L22 ఆర్ ఆపోజిట్ సైన్. So L1 given points are A comma B are opposite side. సో ఆపోజిట్ సైడ్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు మనకు రేషియో అంటే సో -L11 is to L22. సో ఈక్వల్ టు -L11 అంటే సో -27 is to -22. -27 is to 22. మైనస్ రెండింటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 27 is to 22 అనేది చూడాలి. నెక్స్ట్ అందులో సెకండ్ వన్ 3x + 4y - 6 = 0, a = 2, -1, b = 1, 1. L11 అప్లై చేస్తే 3 2 6 4 -4 -6 ప్లస్ 6 -6 క్యాన్సిల్ -4 అవుతుంది. L22 అప్లై చేస్తే 3 1 3 4 1 4 3 + 4 7 7 - 6 అంటే 1. దీనికి -4 ఉంది, దీనికి +4 ఉంది కాబట్టి సో ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి a, b ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది. రేషియో ఈజ్ ఇంటర్నల్. సో L11 and L22 are opposite sign. So A comma B are opposite side. Now ratio is, so ratio find చేయాలి కాబట్టి -L11 is to L22 equal to -4 is to 1. సో ఇది ఇంటర్నల్ గా వస్తుంది కాబట్టి ఇంటర్నల్ రేషియో అవుతుంది. సో mx2 + nx1 బై ప్రాసెస్ లో చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. థర్డ్ వన్ 2x + 3y - 5 = 0, a = 0, 0, b = -2, 1. L11 లో మనం అప్లై చేయవచ్చు. లేదంటే రేషియో ఈజ్ మనము ఇలా చేస్తాం -ax1 + by1 + c by ax2 + by2 + c ప్రాసెస్ లో చేద్దాము. సో -2 2 × x1 అంటే 0 + 3 × 0 సో -5 by కిందిది సో 2 × -2 + 3 × 1 -5 సో ఈక్వల్ టు 2 × 0 3 × 0 0 కాబట్టి -× -+5 by 2 2 4 -4 అవుతుంది. -4 -5 -9. సో 9 లో 3 పోతే ఇక్కడ 2 2 4 కాబట్టి -1 ఉంటుంది. సో -6. ఇక్కడ ఏమొస్తుంది పై దానికి పాజిటివ్ వస్తుంది, కింది దానికి నెగిటివ్ వస్తుంది కాబట్టి సో 5 by -6 సో less than 0, 0 కంటే తక్కువ వస్తుంది కాబట్టి the given straight line divide the line segment AB in the ratio. సో రేషియో అంటే -L11 is to L22 అంటే పైదేమో -5 is to -6 కాబట్టి సో 5 is to 6 or 5 by 6 రాస్తాం. సో 5 by 6 in the 2 points lie A comma B lie on same side of the given straight line. ఎక్సర్సైజ్ లో 3C లో సెకండ్ వన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్. సో పైన చెప్పిన మోడల్లో మీరు రెండు ప్రాసెస్ లో ఏదైనా ఒక ప్రాసెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో సెకండ్ వన్ అందులో ఫస్ట్ వన్ సో 4x + 8y - 1 = 0 అండ్ సెకండ్ వన్ సో 2x - y + 1 = 0. సో ఈ రెండిట్లో x కానీ y కానీ ఎలిమినేట్ చేయాలి. మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తే చాలు. దీని 2 2 4 అంటే 4x + 8y సో -1 = 0. దీని 2 తో చేస్తున్నా 2 2 4 -2y సో +2 = 0. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా 4x క్యాన్సిల్ 8 + 2 అంటే 10y సో -2 అంటే -3 = 0. సో ఇంప్లైస్ y = ఇది అవతల పోతే +3/10. సో y = 3/10. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఇది 1 అనుకుందాము, ఇది 2 అనుకున్నాం. సో 2 లో అప్లై చేస్తే 2x - 3/10 + 1 = 0. సో 10 1 10 -3 + 10 అంటే 7 వస్తుంది. సో 2x = -7/10. సో ఇంప్లైస్ x = -7/2 10 20. Now point of intersection
x కామా y ఈక్వల్ టు -7/20 కామా సో y వాల్యూ సో 3/10. సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం మ్యాట్రిక్స్ ఫామ్లో చేయవచ్చు, లేదు దీన్ని తీసుకొని ఇందులో అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో x ఈక్వల్ టు -y సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తున్నా. సో 7 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -y సో +y సో +3 ఈక్వల్ టు 0. -7y +y అంటే -6y ఈక్వల్ టు -3. సో y ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 3/6 ఈక్వల్ టు 1/2. అప్పుడు x ఈక్వల్ టు -y కాబట్టి -1/2. నౌ దర్ x, y ఈక్వల్ టు -1/2, 1/2. సో ఇలా కూడా చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, షో దట్ ద స్ట్రెయిట్ లైన్ ఆర్ కాంక్రెంట్ అన్నాడు. a minus b into x plus b minus c into y equal to c minus a. This is equation 1. b minus c into x plus c minus a into y equal to a minus b. This is second equation. c minus a into x plus a minus b into y equal to b minus c. మనకు 3 ఈక్వేషన్స్ వస్తున్నాయి. సో దట్ దే ఆర్ కాంక్రెంట్ అన్నాడు. కాంక్రెంట్ అంటే డెట్ కనుక్కోవాలి, లేదంటే ఈ రెండింటిని సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ని ఇందులో అప్లై చేయాలి. సో మనకు ఈజీ ప్రాసెస్లో డెట్ కనుక్కునేది చెప్పేస్తారు చూడండి. సో a మైనస్ b, b మైనస్ c, ఇది ఇవతలకు వచ్చింది కాబట్టి సో a మైనస్ c అవుతుంది. సో బై సో డెట్ సో b మైనస్ c, c మైనస్ a, b మైనస్ a. సో ఇక్కడ మైనస్ b కాబట్టి ప్లస్ అవుతుంది. సో తర్వాత c మైనస్ a మైనస్ b, సో c మైనస్ b ఈక్వల్ టు 0 కావాలి మనకు. సో ఫస్ట్ది ఏం తీసుకుందామంటే a మైనస్ b తీసుకున్నాము. a మైనస్ b ఇంటూ, సో ఇది తీసుకుంటే లో కాలం రిమూవ్ చేయాలి కాబట్టి a మైనస్ b ఇంటూ a మైనస్ b అంటే సో a మైనస్ b ఇంటూ b మైనస్ a అయిపోయింది ఒకటి. తర్వాత ఇవి రెండు, సో మైనస్ ఆఫ్ c మైనస్ a ఇంటూ c మైనస్ b ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత సెకండ్ది మైనస్ ఆఫ్ b మైనస్ c ఇంటూ, ఇది రో ఈ కాలం అయిపోయింది కాబట్టి సో b మైనస్ c ఇంటూ c మైనస్ b మైనస్ సో c మైనస్ a ఇంటూ b మైనస్ a. ఇది కొంచెం కరెక్ట్గా చేసుకోవాలి, లేకుంటే మిస్టేక్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సో ప్లస్ a మైనస్ c తీసేసుకుంటున్నా. a మైనస్ c ఇంటూ, సో ఇవి రెండు b మైనస్ c ఇంటూ a మైనస్ b మైనస్ సో c మైనస్ a ఇంటూ, సో ఇవి రెండు అయిపోయినాయి, b మైనస్ c ఇంటూ a మైనస్ b, సో c మైనస్ a ఇంటూ c మైనస్ a. సో ఇలా మనము 3 చేయాలి. ఇక్కడ a మైనస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ చేస్తున్నా. a మైనస్ b, a ఇంటూ b ab, సో a ఇంటూ b ab, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab అంటే 2ab. a మైనస్ b ఇంటూ b మైనస్ c అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది, కానీ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సేమ్ సో మైనస్ c ఇంటూ c, c స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cb, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ac, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ab వస్తుంది. అదేవిధంగా ఇందులో మైనస్ ఆఫ్ b మైనస్ c ఇంటూ మైనస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2bc మైనస్ cb ప్లస్ ac ప్లస్ ab మైనస్ a స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా a మైనస్ c ఇంటూ ab మైనస్ b స్క్వేర్ మైనస్ ac ప్లస్ cb మైనస్ c స్క్వేర్ ప్లస్ 2ac మైనస్ a స్క్వేర్. ఇక్కడ ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ a మైనస్ b, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, ఇక్కడ 2ab ఉంది, ఇక్కడ మైనస్ కాబట్టి ఒకటి పోతుంది, మైనస్ ab మైనస్ bc మైనస్ ac. అదే విధంగా ఇందులో కూడా మైనస్ కామన్ తీస్తే b మైనస్ c ఇంటూ c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ac. అదే విధంగా a మైనస్ c ఇంటూ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ac వస్తుంది. సో ఇందులో నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ మూడు సేమ్ టర్మ్స్ కాబట్టి కామన్ తీస్తున్నాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ac కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది సో మైనస్ a ప్లస్ b ఒకటి మిగులుతుంది. తర్వాత సో ప్లస్ c మైనస్ b ఒకటి, సో ప్లస్ a మైనస్ c ఒకటి. సో మైనస్ a ప్లస్ a క్యాన్సిల్, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అంటే 0, 0 ఇంటూ సంథింగ్, సో 0 ఇంటూ సంథింగ్ 0. సో కాబట్టి సో గివెన్ పాయింట్స్ ఆర్ కాన్కరెంట్ లైన్. ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ సో ఇంటూ
L1 plus lambda L2 equal to 0. L1 plus lambda L2. L1 ఒక ఈక్వేషన్, L2 ఈక్వేషన్ ఫామ్ లో రాయాలి. అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ స్టేట్ లైన్ రిప్రజెంట్ బై ద ఈక్వేషన్. ఇది ఏం చేయాలంటే 2x plus 5kx minus 3y. So minus 3 to 6ky. So plus 2 minus k equal to 0. ఇందులో 2x minus 3y. సో ప్లస్ 2 ఒక ఈక్వేషన్ రాయాలి. తర్వాత ఇందులో నుంచి k కామన్ తీస్తే సో 5x minus 6y. సో minus 1 equal to 0. సో దిస్ ఈజ్ L1 plus k into L2. అంటే L1 plus lambda L2 equal to 0. 2x minus 3y plus 2 equal to 0. And this is L1. And L2 ఏముందంటే సో 5x minus 6y minus 1 equal to 0. This is L2. సో L1 ఏం చేయాలంటే 2 తో మల్టిప్లై చేస్తున్నా 2 2 4x 2 3 6y plus 2 2 4 equal to 0. ఇప్పుడు అది సేమ్ రాస్తున్నా 5x minus 6y minus 1 equal to 0. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా సో ప్లస్ 4 లో 5 పోతే minus x 6y క్యాన్సిల్ 4 plus 1 అంటే plus 5 equal to 0. సో implies x equal to 5 అవుతుంది. x equal to substitute in equation L1 లో అప్లై చేస్తే 5 into 2 5 to 10 minus 3y. సో plus 2 equal to 0. 10 plus 2 అంటే 12 అవుతుంది పోతే సో మైనస్ ఓన్లీ 3y equal to 12 అవుతుంది. y equal to 4. నా రిక్వైర్డ్ పాయింట్ x, y equal to x ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. సో y equal to 4. x equal 5, సెకండ్ వన్ k plus 1 into x plus k plus 2 into y plus 5 equal to 0. ఇందులో పాయింట్ L1 plus lambda L2 ఫామ్ లోకి మార్చాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. k into x plus k into y plus 2y plus 5 equal to 0. x plus 2y plus 5 plus k into x plus y equal to 0. L1 plus lambda L2 form is there. L1 equal to x plus 2y plus 5 equal to 0 and L2 equal to x plus y equal to 0. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా x క్యాన్సిల్ 2y లో y పోతే y plus 5 equal to 0, y equal to minus 5. Substitute in L2 లో అప్లై చేస్తే x equal to minus 5 కాబట్టి implies x equal to 5. The point of intersection x, y equal to 5, minus 5. Find the value of p if the state line x plus p equal to 0, y plus 2 equal to 0, 3x plus 2y plus 5 equal to 0. This is simple, very most important, simple. So x equal to minus p, so y equal to minus 2. Substitute in equation 3 అంటే దీంట్లో అప్లై చేయాలి. So 3 into minus p plus 2 into minus 2, so plus 5 equal to 0. So minus 3p, 2 to the 4 minus 4 plus 5 equal to 0. So minus 3p అవతల పోతే పాజిటివ్ అవుతుంది. minus 4 plus 5 అంటే 1. So implies so p equal to 1/3. So very most important. చూడండి జాగ్రత్త. ఇట్లో సిక్స్త్ ప్రాబ్లం, ఈ బిట్లో సిక్స్త్ ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్టేట్ లైన్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ స్టేట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ x minus 4y plus 2 equal to 0. This equation change into intercept form. Intercept form లోకి మార్చాలి. x minus 4y equal to minus 2. Both side divide by minus 2. So x by minus 2 minus into minus plus 2 1 ja 2 2 ja. So y by 1/2 అవుతుంది. So equal to 2 to cancel 1. So x intercept a equal to minus 2. So y intercept b equal to 1/2 అవుతుంది. So area of the coordinate axis. So area of coordinate axis is 1/2 into mod of x intercept into y intercept equal to 1/2 into x intercept అంటే a. So minus 2 into 1/2. So 2 cancel అవుతుంది. mod ఉంటుంది కాబట్టి 1/2 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. 3x minus 4y plus 12 equal to 0. 3x minus 4y equal to minus 12. Both side divide by minus 12. So minus 12. 3 1 ja 3 4 ja x by minus 4. So minus into minus plus y by 4 1 ja 4 3 ja. So 1. So x intercept a equal to minus 4. Y intercept b equal to 3. So area of the coordinate axis 1/2 into x intercept into y intercept 2. So 1/2 into so minus 4 into 3. 3 4 ja 12. 12/2 కాబట్టి 6 స్క్వేర్ యూనిట్స్. సో ఇంతటితో